గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూస్తుండొచ్చు. వెల్కమ్ టు ద వ్లాగ్. ఫుల్ వర్షం బయట. సో ఐ షో యూ how rainy it is outside. I'm going to review Accord 2024. I'll drive you. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన లవ్ చాలా క్రేజీగా ఉండే. we are near to 500 subscribers. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ కొట్టట్లేదు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి. ఇట్ వాస్ రియలీ నైస్. ద ఆడియన్స్ రియలీ ఎంజాయ్డ్. చాలా ఎంగేజ్మెంట్ ఉండే ఆ వీడియోకి. ఐ రియలీ లైక్ ఇట్. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐమ్ గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ అండ్ వ్యూస్. లిటిల్ బిట్ ఆఫ్ సబ్స్క్రైబ్ బటన్ అది ఒకసారి కొట్టి పడేయండి సార్. సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఇక మనము విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, కొట్టేసారా మరి? ఓకే. So this is the new Honda Accord 2024. క్రేజీ ఉంది కదా. లైట్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, ముందు బంపర్ కానీ అంత క్రేజీ అనిపిస్తుంది. ఇది చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ దిస్ కలర్ ఈస్ మై ఫేవరెట్. మెటాలిక్ గ్రే అంటాము. ఇది హైబ్రిడ్ మోడల్. బిఎండబ్ల్యూలో ఉంటుంది ఈ కలర్. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ అండ్ వెరీ ఎక్సైటెడ్. సో టైర్లు కూడా చూసుకోవచ్చు మీరు. దిస్ ఇస్ ద టెయిల్ ల్యాంప్. ఇది ఏదైతే ఉందో భయ్య, ఇది క్రేజీ ఉంది భయ్య. బ్లాక్ కలర్కి వచ్చి అలా రెడ్ లైన్ వచ్చింది చూడండి. దట్ ఈస్ క్రేజీ ఇంప్రెసివ్. అండ్ హైబ్రిడ్ అనేది ఎంబ్లమ్ ఇక్కడ ఉంది మనకి కార్ది. అండ్ హియర్స్ ద అకార్డ్. యా, లెట్స్ కమ్ ఇన్ టు ద ఇంటీరియర్ పార్ట్. ఈ గ్రిల్, ఈ డిజైన్ ఏదైతే ఉందో అది చాలా క్రేజీగా ఉంది. ఇదంతా వచ్చేసి మంచి హార్డ్ ప్లాస్టిక్. అండ్ దిస్ బ్లాక్ కలర్ క్రోమ్లో ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ దీస్ ఆర్ ద అడ్జస్టబుల్ థింగ్స్. మీరు మొన్న లాస్ట్ టైం మన జీటీఏలో కంపేర్ చేసుకుంటే నాకు జీటీఏ కన్నా ఇది బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ బటన్స్. జీటీఏలో బటన్స్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ టచ్. ఓకే. అండ్ ఇది కొంచెం యూనిక్గా ఉంది. ఎప్పుడు చూడలేదు ఇలా పైన ఒక్కటి వాల్యూమ్ బటన్ ఇవ్వడము. అండ్ యాజ్ యూజువల్ ద కార్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఓకే, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. నేను ప్రొలాంగ్ చేయను వీడియో, పైన చూపిస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి హెడ్ లైట్స్. అండ్ దీస్ ఆర్ ద థింగ్ ఫర్ ద వైపర్స్. ఇక్కడేమో వాల్యూమ్ కంట్రోల్, ఇక్కడేమో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ అండ్ క్రూజ్ కంట్రోల్. ఈ మూడు అయితే ఉంటాయి. ఏమో ఆల్ విండోస్ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మనం సైడ్ మిర్రర్స్ సెట్ చేసుకోవాలంటే ఇది. అండ్ దిస్ ఈస్ అ గుడ్ పార్ట్. మనం ఎవరైనా మెమరీ సీట్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇద్దరు రెగ్యులర్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తగ్గట్టుగా సెట్ చేసుకుంటే మనకు అది ఎవరు కావాలంటే వాళ్ళది పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ దిస్ హ్యాస్ అ సన్ రూఫ్. జస్ట్ వీ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దిస్. సో యా, ఇప్పుడైతే కొంచెం వర్షం పడుతుంది. బట్ ఐఎమ్ గోనా క్లోజ్ ఇట్ ఆఫ్. ఇది ఒకటి క్లోజ్ చేసుకుందాం ప్రెజెంట్ ఆ ఫీల్ కోసము. ఆహా, ఐ రియలీ లైక్ దిస్ మూన్ రూఫ్స్. సారీ, సన్ రూఫ్ కాదు, మూన్ రూఫ్. మంచి ఫీల్ ఇస్తుంది ఇలా వర్షం పడినప్పుడు. ఎస్పెషల్లీ ఇలా పైన చూడటానికి చాలా క్రేజీగా ఉంటుంది. వన్ టచ్ బటన్ అనమాట. ఇంక ఇక్కడ మనకి లైట్స్ యాజ్ యూజువల్ లైట్స్, ఈ డోర్ ఓపెనింగ్ది వాటికి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఎమర్జెన్సీ కాల్ ఒకవేళ కావాలనుకుంటే అది. అండ్ దిస్ ఇస్ సన్ గ్లాసెస్. హీటింగ్ ఉంటుంది కదా, ఆ హీటింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడేమో వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనము. అండ్ మనకి 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి దీంట్లో. యూ కెన్ సీ ఇట్. ఎకో మోడ్ ఒకటి, నార్మల్ అండ్ స్పోర్ట్. సో ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట కార్లో. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 inches వరకు ఉంది. మంచి పొడుగ్గా ఉంది. లైక్ అంటే స్క్వేర్లో కాకుండా రెక్టాంగిల్గా ఉంది. ఐ రియలీ లైక్ దిస్. అండ్ టచ్ రెస్పాన్సెస్ వెరీ క్రేజీ. మన 120 FPS స్క్రీన్ ఉంటుంది చూడండి, అట్లా ఉంది. కొట్టగానే అసలు క్రేజీగా పనిచేస్తుంది. అండ్ మనకి ఇది హైబ్రిడ్ కాబట్టి ఇట్ విల్ షో యూ హౌ మచ్ అంటే హౌ ఇంజన్ ఇస్ వర్కింగ్ అని. నేను మీకు డ్రైవ్లో చూపిస్తాను అది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ సపరేట్గా. ఐ విల్ షో ఇట్ టు వన్స్ టుగెదర్. అండ్ ఇదేమో ఎలక్ట్రిక్ బటన్ అనమాట. ఈవీ బటన్, ఆటో ఈవీ బటన్. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ ద ఇంటీరియర్ ఇస్ రియలీ నైస్. బ్లాక్ ఫినిష్తో వస్తుంది మన సీట్స్ అన్నీ కూడా. వెనక నుంచి ఏమన్నా కార్ వచ్చినా కూడా మనకు ఆ బ్లైండ్ స్పాట్ అంటారు కదా, బ్లైండ్ స్పాట్ అది మనకు చూపిస్తూ ఉంటుంది లైట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వెహికల్ బిహైండ్ అస్.
కెన్ సీ ఇట్ నో హియర్ ద గ్రీన్ మార్క్. ఆ గ్రీన్ ఇప్పుడు మీకు ఒక నిమిషం నార్మల్లో చూపిస్తా. ఈ పార్ట్లో ఎలక్ట్రిక్ ఈవీగా పనిచేస్తుంది అనమాట, హైబ్రిడ్గా. మిగతా ప్లేసెస్లో అంతా మనకి మొత్తం గ్యాస్ మీద నడుస్తుంది కారు. ఇంకోటి ఇక్కడ కూడా అరౌండ్ 100 to 120 MPH ఉన్న ఏరియా ఉంది చూసారా, సో అక్కడ కూడా మళ్ళీ అలానే తీసుకుంటుంది, విచ్ ఈస్ రియలీ నైస్. యా, మనకి ఇక్కడ గేర్ ఆప్షన్స్ వస్తే పార్క్, న్యూట్రల్, రివర్స్ మొత్తం ఆటోమేటిక్ కార్ అనమాట. మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, జస్ట్ ఇన్ కేస్ మనం నడుపుకోవాలి, గేర్ ఫీల్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. వాడి ఆ గేర్ ఫీలింగ్, స్పోర్టీ ఫీలింగ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి క్విక్ ర్యాపప్ ఇచ్చేస్తాను. ఇక్కడేమో మనకి ఒక షార్ట్ కట్ అనమాట, డాష్ బోర్డ్ లాగా ఇక్కడ అన్నీ దొరికేస్తాయి, టైము అంతా ఎంత అవుతుంది, కంపాస్. ఇంకొకటేమో పవర్ ఫ్లో, ఇంజన్ పవర్ ఫ్లో మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది పెద్దగా. అది కాకుండా కానీ ఐ రియలీ లైక్ ద టచ్ రెస్పాన్స్. మీరు చూడొచ్చు, లైక్ అస్సలు ల్యాగ్ లేదు, నాట్ ఈవెన్ 0% ఆఫ్ ల్యాగ్ అసలు లేదు. మీరు ఇంకా దీనికి బ్రైట్నెస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ వైఫై హాట్స్పాట్ ఉంది కార్లో. స్మార్ట్ ఫోన్ ప్రొజెక్షన్ ఒక ఆప్షన్ ఉంది. USB మనకి ఇక్కడ 2 C టైప్స్ ఇస్తాడనమాట ఛార్జింగ్ పాయింట్స్. మనకి ఇక్కడేమో ఏసీ టెంపరేచర్ కంట్రోల్. ఇక్కడ 2 సైడ్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి టెంపరేచర్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వాళ్ళకి కావాలంటే ఇలా. సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇది పవర్ ఫ్లో మీకు చూపించాను కదా ఇందాక. అండ్ ట్రిప్ కంప్యూటర్, మన ట్రిప్ గురించి ఎంత మైలేజ్ వస్తుంది ఇప్పుడైతే చూపించడం ఎంత చూపిస్తుంది, బట్ యావరేజ్గా చూడండి. యావరేజ్గా ఇట్ ఇస్ అరౌండ్ 38-39 వరకు చూపిస్తుంది. ఐ థింక్ ప్రిటీ రీజనబుల్. మనకు కొంచెం సాటిస్ఫాక్టరీ కనపడేది అంటే ఇదే, కొంచెం చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు డిక్రీజ్ అవ్వదు, ఎప్పుడు అలానే ఉంటుంది, ఛార్జ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా కార్ ఆన్ ఉంది, కానీ అది గ్యాస్ మీద ఆన్ లేదు, ఈవీ మీద ఆన్ ఉంది కారు. నేను ఈ కార్ని ఇంజన్ ఆన్ చేద్దామని చెప్పి ఆన్ చేశాను భయ్యా. లైక్ నార్మల్గా ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ గ్యాస్ ఇంజన్స్ అయితే అని సౌండ్ వస్తుంది కదా, అంటే అట్లీస్ట్ నీకు ఆ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. స్టీరింగ్ పట్టుకున్నప్పుడు ఇన్సైడ్ ద కార్ యుల్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ అ వైబ్రేషన్. ఏం లేదు భయ్యా, అసలు ఫ్యూజ్లే గిరిని. ఫస్ట్ టైం హైబ్రిడ్ నడుపుతున్నా, హానెస్ట్గా చెప్తున్నా, ఫస్ట్ టైం హైబ్రిడ్. అండ్ నాకు తెలియలేదు ఇంజన్ ఆన్ అయినట్టు. సర్లే అని చెప్పి ఇంకా కూర్చొని ఐ వాజ్ మళ్ళీ ఆ బటన్ నొక్కి మళ్ళీ చూస్తున్నా ఏంటి మళ్ళీ ఆన్ అవుతుందని. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఒకసారి డ్రైవ్ గేర్లో వేసి వెళ్దామని చెప్పి చూస్తే అప్పుడు మూవ్ అయింది కార్ ఆటోమేటిక్గా. ఆ మూవ్ అయిన మూమెంట్లో కూడా నాకు ఎంత స్మూత్ ఉందంటే అసలు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ స్మూత్ ఉంది. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అదంతా. కానీ దిస్ కార్ వెన్ యూ సిట్ ఇన్ సైడ్ ద కార్ ఇట్ ఈస్ సో సైలెంట్. ఎంత సైలెంట్ అంటే ఇంకా బయట ప్రపంచానికి మనకి ఇంకా సంబంధం లేదన్నట్టు సైలెంట్గా ఉంటుంది. షో యూ ద డ్రైవ్ ఎక్స్పీరియన్స్ టు. ఐ డెంట్ డ్రైవ్ ఇట్ టూ మచ్. నేను మ్యాక్సిమం ఒక 100 meters తీసుకొచ్చి పార్కింగ్ ఏరియా దగ్గర పెట్టుకున్నా, ప్రాపర్గా మీకు ఫీల్ రికార్డ్ చేసి చూద్దామని చెప్పి. లెట్స్ గో. యాజ్ యూజువల్ రిస్క్. అసలు ఎంత స్మూత్ ఉందంటే లిటరలీ యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ ద ఇంజన్ ఇస్ ఆన్. దట్స్ ద గుడ్ పార్ట్. అసలు ఇంజన్ ఆన్ అన్నట్టు కూడా తెలియట్లేదు, అంత క్రేజీగా ఉంది కార్ అయితే. సస్పెన్షన్, కంఫర్ట్, దిస్ ఇస్ ద 11th జనరేషన్ అనమాట ఇది మనకి అకార్డ్లో. ఇది 2 liter 4-cylinder ఇంజన్ కారు. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 204 horsepower కంబైన్డ్ ఎలక్ట్రిక్ మోటార్. ఆ ఎలక్ట్రిక్ మోటార్ వల్ల మనకి ఇంకొంచెం పవర్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం. అసలు ఆ గుంటల్లో పోతుంటే కూడా తెలియట్లేదు భయ్య. మనకి దీనిలో 3 options ఉంటాయి అనమాట అకార్డ్లో. నార్మల్ రెగ్యులర్ గ్యాస్, ఒకటి హైబ్రిడ్, ఇంకోటి స్పోర్ట్ యూటిలిటీ అని చెప్పి. సో 3 options ఉంటాయి. మనదైతే ఇప్పుడు హైబ్రిడ్. అండ్ నాకు తెలిసి అయితే ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్ ఆఫ్ అ కార్ అని నా ఫీలింగ్. మీకు సోఫార్ ఎలా ఉంది బయట నుంచి? వాట్ డిడ్ యూ ఫీల్ లైక్ కార్ గురించి? తొందరగా మీరు ఒకసారి కామెంట్ చేసేస్తే ఎలా నచ్చిందా లేదా అని చెప్పి చూద్దాం. పవర్ ఎలా వస్తుందో. ఓకే, నాట్ బ్యాడ్. అంటే నో కంప్లైంట్స్. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు హైబ్రిడ్ నుంచి. ఉన్న దాంట్లో అయితే చాలా బాగా వెళ్తుంది కారు. చాలా స్టిఫ్గా ఉంది. నాకు ఆ ఫోక్స్ వ్యాగన్ నడిపితే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో, అంటే అతుక్కొని ఉంటుంది చూసారా, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కరెంట్ డ్రైవ్, ఇక్కడ మీకు గ్రీన్ కలర్గా ఇది చేంజ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ హౌ ఇంజన్ ఇస్ వర్కింగ్. ఆ టైర్ ట్రాక్షన్కి వల్ల, టైర్స్ వల్ల అది అలా ఎనర్జీ మనకి ఇటువైపు కార్లోకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దట్స్ హౌ యూ సేవ్ యువర్ గ్యాస్ ఇన్ ద కార్. సో ఫార్
వెరీ బ్యూటిఫుల్, అంటే మంచిగా ఈజీగా. కానీ నాకు ఒకటి ఏమనిపించింది అంటే కార్ చాలా పొడుగు కదా, అంటే జీటీఐ నడిపిన తర్వాత ఇది కొంచెం తీయాలి అంటే నా జెటానే కానీ, బట్ ఐ డోంట్ నో, దిస్ ఫెల్ట్ లైక్ దిస్ హ్యాస్ సో మచ్ ఆఫ్ లెంత్. సిటీలో వచ్చేసరికి కార్ మనకి అప్రాక్సిమేట్లీ 39 to 45 వరకు వస్తుంది. ఇంకా మీరు హైవే ఎక్కారు అంటే 47 and 50 వరకు వస్తుంది అని చెప్పి ఇట్ ఇస్ క్లెయిమ్డ్. బట్ ద పర్సన్ హూ ఈస్ యూజింగ్ దిస్ కార్, అతను చెప్పడం అయితే నాకు అంటే బీభత్సంగా మంచిగా ర్యాష్గా నడిపినా కూడా నీట్గానే వస్తుంది అంట. మైలేజ్ అరౌండ్ 39 to 40 వరకు వచ్చిందని చెప్పని అతను అంటున్నాడు. ఇట్స్ అ వెరీ న్యూ కార్, ప్రిటీ న్యూ, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. నాకైతే అసలు తొక్కి చూద్దాము, ఆ ఫీల్ అయితే ఉంది. కొంచెం మీకు కొంచెం ఆర్టిఫిషియల్గా పవర్ వస్తున్న ఫీలింగ్ కనబడుతుంది కానీ, బట్ దట్స్ స్టిల్ ఫైన్ అనే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అంతా ఓకే కానీ నాకు తెలుసు మన ఆడియన్స్కి ఏం కావాలో. ఐ నో, స్పోర్ట్ మోడ్కి వేద్దాం, స్పోర్ట్. పర్లేదు భయ్యా, బాగానే వెళ్తుంది. మరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఓకే. ఆ పంచ్ లేదు, ఆ పవర్ పంచ్ లేదు కానీ ఓకే, చాలు. ఇలా తొక్కితే లేస్తుంది, పర్లేదు, నో కంప్లైంట్స్. స్టాప్ సింబల్ నుంచి ట్రై చేద్దాం ఒకసారి 0 to 100 వెళ్తుందా లేదా అని. 0 to 100 వెళ్తుంది కానీ ఎంతసేపట్లో వెళ్తుంది అనేది స్టోరీ. 3, 2, 1 గో. పర్లేదు, నాకు తెలిసి ఒక 6-7 సెకండ్స్. కానీ ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ఇప్పుడు ఇంత కొట్టా కదా, ఈ స్పీడ్ ఒక్కసారికి యాక్సిలరేషన్ ఇచ్చేసరికి కార్లో ఒక డిఫరెన్స్ కనపడింది. లైక్ ఏమంటారు, ఆ పవర్లో ఫస్ట్ ఆ గ్రీన్ ఉంది చూసారా, ఆ గ్రీన్ వరకు ఎలక్ట్రిసిటీలో నడిచింది కారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక్కసారికి మనం బాగా ఇంకొంచెం యాక్సిలరేషన్ ఇచ్చామో, గ్యాస్ ఇచ్చినప్పుడు, అప్పుడు ఇంకా మళ్ళీ పెట్రోల్లోకి షిఫ్ట్ అయ్యి అందుకుంది. బట్ దెర్ ఇస్ అ ల్యాగ్. టు బి హానెస్ట్, నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఈ గేర్ ట్రాన్స్మిషన్లో అయితే అసలు ల్యాగ్ లేదు, మనకు తెలియని కూడా తెలియట్లేదు అసలు ల్యాగ్ ఉన్నట్టు. కానీ మనకి బడ్జెట్లో దిస్ కార్ బడ్జెట్ ఇస్ సమ్వేర్, అంటే ఇది వచ్చేసి ఒక $39,000 నుంచి $45,000 వరకు ఉంది హైబ్రిడ్లో. రెగ్యులర్ దానికి హైబ్రిడ్కి $4,000 డిఫరెన్స్ ఉంది, అంటే ఎక్కువ ఉంది $4,000. బట్ ఐ థింక్ ఇట్స్ టోటలీ ఫైన్. అంటే మీరు జస్ట్ సిటీ నార్మల్ పర్పస్ యూజ్ చేసుకుందాము అనుకుంటే మటుకు దిస్ కార్ ఇస్ ఫైన్. పర్ఫార్మెన్స్ స్మూత్ కాదనట్లేదు, ఆ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది కార్ నడుపుతుంటే. దట్ ఈస్ సమ్ వాట్ ఐ రియలీ లైక్. బాడీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల మనకు కొంచెం ఆ స్పీడ్ అనేది కొంచెం తెలుస్తుందేమో, కానీ ఆ స్పీడ్ అనేది అవ్వకపోవచ్చు హెవీగా ఉన్నందువల్ల. కానీ గ్రిప్ అయితే నేలకు అతుక్కోవడం అయితే దున్నపోత అతుక్కున్నట్టు అతుక్కుంది కారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి యూఎస్లో కూడా బాగా కనపడే కార్లలో వన్ ఆఫ్ ద కార్ ఇస్ అకార్డ్. మంచి రీజనబుల్ ప్రైస్లో ఇంకా అన్నీ ఉంటాయి. మన ఇండియాలో మారుతి సుజుకి ఎట్లా, మారుతి సుజుకిలో స్విఫ్ట్ ఎలా కొంటారు, విచ్ హ్యాస్ ఆల్ ది ఫీచర్స్ ఇన్ ఇట్. ఓకే, అది వాళ్ళ సేల్ పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది ఈ కార్. ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ 10 నేను రేట్ చేసేది సమ్వేర్ అరౌండ్ 7.5. ఓకే, మంచి కార్, ఒక ఫ్యామిలీ కారు, మంచిగా వెల్ సెటిల్డ్ అయ్యి పిల్లలు వైఫ్ ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీ ఉంది, యూ వాంట్ టేక్ దెమ్ సమ్వేర్ అంటే దిస్ ఇస్ ప్రాబ్లీ బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ఫ్యూయల్ ఎకానమీ ఇస్ ద బెస్ట్ పార్ట్. సెకండ్ థింగ్ ఇస్ పవర్ అనేది అంటే ఓకే, అండ్ పవర్ ఏమో అరౌండ్ 10కి నేను ఇచ్చేది అరౌండ్ 7 ఇస్తాను, అంత మించి ఇవ్వను. కంఫర్ట్కి అయితే 9 to 9.5. ఇంటీరియర్ ఫీల్స్ అయితే ఆబ్వియస్లీ 9, దానికైతే అసలు ఏమీ లేదు. అండ్ సస్పెన్షన్, కంఫర్ట్, వీటన్నిటికి కూడా అరౌండ్ 8.5 ఇస్తాను. 9 కాదు కానీ 8.5 వుడ్ బి వ్యాలిడ్ ఇస్ వాట్ ఐ థింక్. కార్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మనకి ఒకవేళ డౌన్ హిల్లో కానీ మీరు బేసిక్లీ ఎప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్ ఛార్జ్ అవుతుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఛార్జ్ ఎలా అవుతుంది అంటే బ్రేకుల్ని బట్టి, ట్రాక్షన్ని బట్టి అది అక్కడ లోపల
ఎనర్జీ సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మీరు కాన్స్టెంట్ ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే గ్యాస్ మీద ఆఫ్ అయిపోయి ఇంజన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జనరేటర్ ఫర్ ఈవీ జనరేటర్ ఇన్ దిస్ కార్. టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందో చూసారా, క్రేజీ అసలు. నేను ఎప్పుడు హైబ్రిడ్ నడపలేదు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా హైబ్రిడ్ చూశాను కార్స్ అన్నీ, కానీ నేను ఎప్పుడు ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు డ్రైవ్. ఎందుకంటే నాకు ఎప్పుడు ఈవీస్ మీద ఎప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ లేకుండా. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ చేంజ్ లిటిల్ బిట్ ఆఫ్ మై, నాట్ 100%. ఐ లైక్ దట్ హ్యావ్ ఫ్యూ. అంటే నాకు బేసిక్లీ ఏంటంటే నా కార్లో ఎక్కువ ఏం అక్కర్లేదు, ఉన్న వాటిలలో పవర్ ఒక్కటి బాగా చూసుకుంటాను. ఐ నో మైలేజ్ అనేది చూసుకోవద్దు, వీ షుడెంట్ ఎక్స్పెక్ట్ వెన్ యూ హ్యావ్ అ పవర్. బట్ సో ఫార్ ద కార్ ఇస్ గుడ్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ కొడితే నాకు ఎక్కువ చేయబుద్ధి అవుతుంది వీడియోలో. థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్. ఇంకొకటి, వైల్ ఐ వాస్ పార్కింగ్ ద కార్ ఐ రియలైజ్డ్ దట్ బ్యాక్ కెమెరా ఇస్ నాట్ దట్ గ్రేట్. ఒక్క నిమిషం చూపిస్తాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి బ్యాక్ కెమెరా. నాకెందుకో పెద్ద గ్రేట్ అనిపించట్లేదు. అంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ నాయిస్. ప్రాబ్లీ 5 అవుతుంది మాకు, ఈవినింగ్ రాత్రి అయిపోతుంది అందువల్లేమో ఇట్లా ఉంది, సెల్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి వ్యూ మీకు ఎలా కావాలి చూడటానికి, పైనుంచి వ్యూ ఉంది, డైరెక్ట్ స్ట్రైట్ వ్యూ ఉంది, లేకపోతే ఇంకా కిందకి ఎగ్జాక్ట్గా కిందకి బాడీ కవర్ అయ్యేటట్టు కూడా ఉంది వ్యూ. ఐ థింక్ ఐ వుడ్ ప్రిఫర్ దిస్.